హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటర్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. సర్వేపల్లి రాధాకృష్ణుని గుర్తు చేసుకుని పాఠాలు బోధించడం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. దినోత్సవానికి ఇంత గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకంటే గురువు అనే వ్యక్తి తన యొక్క ఊపిరిని పిల్లలకు అందజేస్తాడు కాబట్టి తల్లిదండ్రులతో పాటు గురువుకు కూడా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ని మీ యొక్క పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తాం సార్, మీరు మాకు ఎంతో మంచి విషయాలను నేర్పించారని చెప్పారట. అప్పుడు నా ఒక్క పుట్టినరోజు వద్దు, ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవం అని జరిపించండి. ఇది నా ఒక్కరికే కాదు, గురువులందరికీ బాగుంటుంది. అంటే మీకు విద్యను నేను ఒక్కడనే అందించడం లేదు, ఇంకా చాలామంది గురువులు అందిస్తారు. కాబట్టి గురువులందరికీ ఈ అభినందనలు, ఈ గౌరవం దక్కాలంటే ఈ దినాన్ని గురు పూజోత్సవంగా జరుపుకోండి. ఇది గురువులందరికీ బాగుంటుంది, గురువులందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఉన్నతమైన స్థితికి ఎదగాలని తల్లిదండ్రులతో పాటు గురువులు కోరుకుంటారు. కాబట్టి గురువుకు మీరిచ్చే దక్షిణ ఏదైనా ఉంది అంటే విద్యార్థులు మీరు ఎదగడమే వారికి గురుదక్షిణ అని చెప్పారండి. గురువు అంటే చీకటి నుంచి వెలుతురులోనికి ప్రయాణింపజేసేవాడే గురువు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించేవాడే గురువు, కుసంస్కారం నుంచి సంస్కారవంతమైన జీవితాన్ని ప్రబోధించేవాడే గురువు. తరతరాలుగా మన దేశము, మన సంస్కృతి, మన భాష, మన ఆచారాలు, అలవాట్లన్నీ కూడా మంచి విద్యాబోధనను, మంచి అలవాట్లను, సంస్కృతిని, సాహిత్యాన్ని, అదేవిధంగా మంచి నడవడికను నేర్పించేటువంటి గొప్ప దేశము భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో నిలవైనటువంటి, ఆ సంస్కృతికి వారసత్వాడుగా నిలిచినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని, పుట్టినరోజును పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. వారు ప్రపంచానికి ఒక స్ఫూర్తి ప్రదాత. We are feeling happy because we got the opportunity to teach as our teachers, and it is also a bit difficult to manage the classes. మా టీచర్స్ ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అది మాకు అర్థమవుతుంది టీచ్ చేయడం వల్ల. ఇంకా క్లాసెస్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం, కానీ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారో అంతవరకు రీచ్ అయ్యి మేము కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతగానో ఎక్స్పీరియన్స్. ఆ స్టూడెంట్స్తోని టీచర్ లాగా చెప్పడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం టీచర్స్ బాధ కూడా అర్థమవుతుంది. టీచర్ చెప్పేటప్పుడు మేము ఎట్లా వింటున్నాము అది మాకు ఇప్పుడు తెలుస్తుంది. టీచర్ల లాగా చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ ప్లేస్లో మేము కూడా అట్లనే చేస్తున్నామేమో, మేము కూడా అట్లా చేయకుంటే బాగుండేమో, సార్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని మేము కూడా మంచిగా ఉంటే